రాసింది చూడండి. ప్రతి ఇంట పండగ అని చెప్పేసి రాసింది. ప్రతి ఇంట పండగ అని ఒక వార్తని రాసిరు. ఇక్కడ ప్రతి ఇంట పండగ జిఎస్టీ ఐటీ తగ్గింపులతో 2.5 లక్షల కోట్లు ఆదా. పేద మధ్యతరగతికి ఇది డబుల్ బోనాంజా. ఆ డబ్బుతో కలలన్నీ నెరవేర్చుకోవడం సులభం. స్వదేశీకి పూర్వ వైభవం తీసుకురావాలి. ఆత్మనిర్భర్తోనే వికసిత భారత్. తయారీ రంగాన్ని రాష్ట్రాలు ప్రోత్సహించాలి. జాతిని ఉద్దేశించి చేసినటువంటి ప్రసంగంలో మోడీ మాట్లాడినటువంటి మాటలు. నేటి నుంచి జిఎస్టీ తగ్గింపు, తగ్గనున్న ఔషధాలు, వాహనాలు, టీవీల ధరలు, హోటల్ గదుల అద్దెపై కూడా కొంత రేటు తగ్గుతుందంట. మీరు అంటే జిఎస్టీ తీసుకొచ్చి జనం నెత్తిన పన్నుల భారాన్ని మోపింది మోడీ గారు. ఆ భారాన్ని కొంతమేర తగ్గించింది మోడీ గారు. ఇప్పుడు ఎట్లా ఉన్న దేశ ప్రజల పరిస్థితి? ఇది కోడేయా, నేను ఇంతకుముందు కూడా చెప్పినా మీకు. ఇది కోడి. ఈ కోడికి ఎంటికలు ఉంటాయి, బొచ్చు ఉంటుంది. ఇవన్నీ వీకేస్తారు, బోడగా వేసేసిరు. దీన్ని బోడ చేసేసి ఇట్లా మొత్తం చేసేసి ఇప్పుడు ఏం చేసిరు, ముంగల గింజలు వేసిరు ఇట్లా. ఇదే ఇప్పుడు జిఎస్టీది. ఈ గింజలు వేసిరు. అప్పుడు ఏమనుకుంటుంది, ఈ పీకేసినటువంటి ఈ బొచ్చు మొత్తం గురించి కోడి ఆలోచించదు. ముంగల గింజలు వేసినప్పుడు ఇది తింటందుకే ఆశ చూపిస్తుంది. సేమ్ దేశ పరిస్థితి, దేశ ప్రజల పరిస్థితి కూడా గట్లనే ఉన్నది. ప్రతి ఇంట పండగ అంట, ఇవాళ బోనంజా అంట. ఆ ఉన్నటువంటి రేట్లను పెంచింది మీరే, పన్ను భారాన్ని మోపింది మీరే, పేదలను మరింత పేదరికంలోకి, మధ్యతరగతి వాళ్ళని పేదరికంలోకి, కొంత ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి కుటుంబాలను మధ్యతరగతికి, ఇట్లా దాన్ని వెనక్కి తీసుకొచ్చింది మీరే ఈ 11 సంవత్సరాలల్లా. ఇప్పుడు ఏదో ప్రతి ఇంట పండగ జరుగుతూ ఉంది. మేము పన్ను ధర తగ్గించినాము, ఆ పన్నుతోటి 2.5 లక్షల కోట్ల రూపాయల ఆదా అవుతా ఉన్నాయి. ఆ డబ్బులతోటి ఎన్నో కళలు నెరవేర్చుకోవచ్చు అని చెప్పేసి నిన్న ప్రధానమంత్రి గారు మాట్లాడుతూ ఉంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి మనం? ఇన్ని సంవత్సరాలు, ఒక దశాబ్ద కాలం పాటు ముక్కు విండి ప్రజల నుంచి పన్నులు వసూలు చేసుకొని వాళ్ళ చేతి వృత్తులను పోగొట్టి వాళ్ళ చిన్న చిన్న కుటీర పరిశ్రమలను మూతపడే విధంగా చేసి వాళ్ళ ఉపాధి, వాళ్ళ అవకాశాలను కొల్లగొట్టి ఆగం చేసి ఇవాళ పన్ను తగ్గించేసి మేము మీ జీవితాన్ని బాగుపరుస్తూ ఉన్నాం, 25 కోట్ల మందిని ఆదుకున్నాం మేము. ఇప్పుడు ఈ 2,50,000 కోట్ల డబ్బు మాకు తక్కువ వస్తూ ఉన్నది, ఆ డబ్బుతో మీరు ఎన్నో కళలు నెరవేర్చుకోవచ్చు అని చెప్పేసి నిన్న వచ్చి వారు మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఏం చెప్పదలుచుకున్నారు వీళ్ళు? జనము ఏం అర్థం చేసుకోవాలి మనం ఒకసారి తెలుసుకోవాలి. చూడండి ఒకసారి. ఆదాయపు పన్నును 12 లక్షల వరకు మినహాయించడము, జిఎస్టీ తగ్గడం వల్ల పేద మధ్యతరగతి ప్రజలకు ఈ ఏడాది కేంద్రం నుంచి డబుల్ బోనాంజా లభించినట్లయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. వీటి వల్ల ఈ ఒక్క ఏడాదే ప్రజలకు 2.5 లక్షల కోట్ల డబ్బు ఆదా కానుందని తెలిపారు. దీనివల్ల వారు తమ కలలను నెరవేర్చుకోవడం మరింత సులభం అవుతుందని అభిప్రాయపడ్డారు. ఇళ్ల నిర్మాణంలో ఇష్టమైన వస్తువుల కొనుగోలులో ఖర్చు తగ్గుతుందని పేర్కొన్నారు. సోమవారం నుంచి దేశవ్యాప్తంగా కొత్త జిఎస్టీ రేట్లు అమలు కాబోతున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం సాయంత్రం జాతిని ఉద్దేశించి 20 నిమిషాలు ప్రసంగించారు. దువ్వెన కూడా స్వదేశీ వస్తువే అయి ఉండేలా ప్రజలు జాగ్రత్త పడాలని సూచించారు. ఆత్మనిర్భర్ భారత్ ద్వారానే వికసిత భారత్ కళ సాధ్యమవుతుంది కాబట్టి మనం ప్రపంచ స్థాయి నాణ్యత ప్రమాణాలతో వస్తువులను ఉత్పత్తి చేయాలని పిలుపునిచ్చారు. అయితే మీరు ఇదిగో దశాబ్దాల పాటు ప్రజలు, వ్యాపారులు పనుల వలలో చిక్కుకుపోయారు. ఆ చిక్కుకుపోయేలా చేసింది మీరే. డజన్ల కొద్దీ పన్నులు ఉండేవి.
ఒక నగరం నుంచి ఇంకొక నగరానికి వస్తువులు పంచేటప్పుడు లెక్కలేనన్ని చెక్ పోస్టు దాటాల్సి వచ్చేది. ఎన్నో అడ్డంకులు చవిచూడాల్సి ఉండేది. ప్రతి చోట వేరువేరు నియమాలు ఉండేవి. దేశంలోని పన్ను ఇబ్బందులకు అద్దం పట్టే ఒక వార్తను 2014లో ఒక విదేశీ పత్రికలో చూశాను. బెంగళూరు నుంచి హైదరాబాదుకు సరుకు పంపడానికి బదులు ఐరోపాకు ఎగుమతి చేసుకొని అక్కడి నుంచి హైదరాబాద్కు దిగుమతి చేసుకోవడం సులభమని ఓ కంపెనీ ఆవేదన వ్యక్తం చేసినట్టు ఆ వార్తలో ఉంది. సరుకు పంపేందుకు పెరిగే ఖర్చును సాధారణ ప్రజలే భరించాల్సి వచ్చేది. దేశాన్ని ఆ పరిస్థితి నుంచి బయటకు తీసుకురావడానికి మేము జిఎస్టీని ప్రవేశపెట్టినాం. ఎక్కడెక్కడికో లింకులు పెట్టిండు ఆయన, ఎక్కడెక్కడికో పెట్టిండు. కానీ ఇవన్నీ కూడా మొత్తం గుల్లా చేసిన తర్వాత, ఒళ్ళు గుల్లా చేసిన తర్వాత ఏదో కొంచెము రిలాక్సేషన్ ఇచ్చి మొత్తం ఇంకా మేము తగ్గించేసినామని చెప్తా ఉన్నారు. ఏదేమైనా సరే, ఎంతలో కొంత గుడ్డిలో మెల్లె బెటర్ అన్నట్టుగా ఎంతో కొంత ఇప్పుడున్నటువంటి బాధుడిలో కొంత రిలీఫ్ అయితే దొరకడం అయితే వాస్తవమే. కాకపోతే ఈ బాధుడుకు కారణం మోడీ గారే, ఈ బాధుడుకు కారణము జిఎస్టీని. ఇంకొకటి, మేము జిఎస్టీ తెచ్చి ఏదో ఘనకార్యం చేసినాం, మేము జిఎస్టీ తెచ్చి ఏదో ఘనకార్యం చేసినాం చెప్తా ఉన్నారు కదా. ఈ జిఎస్టీ తెచ్చి రాష్ట్రాల ఆదాయం ఏదైతే ఉంటుందో, ఈ రాష్ట్రాల ఆదాయానికి గండి కొట్టిరు. ఈ రాష్ట్రాల ఆదాయం గండి పడ్డప్పుడు ఏమవుతుంది? రాష్ట్రం చేతిలో పన్ను విధించేటువంటి అవకాశం ఉన్నటువంటి వాటి మీద అధికంగా పన్ను వేస్తుంది. ఇప్పుడు జిఎస్టీ మీద రావాల్సినటువంటి ఆదాయం సరిగ్గా రాకపోతే, అంటే అంతకుముందు జిఎస్టీ లేకముందుకు రాష్ట్రానికి రకరకాల ఆదాయాలు వచ్చాయి వ్యాట్ల పేరుతోటి. ఇప్పుడు అవన్నీ పోయినాయి. ఇవన్నీ పోయి జిఎస్టీ పెట్టడంతో మొత్తం డైరెక్ట్ కేంద్రానికి పోతుంది. కేంద్రం మళ్ళీ తర్వాత రాష్ట్రాలకు వాటాలు వంచుతుంది. సో కాబట్టి ఇవేవి కూడా మనకు డైరెక్ట్గా రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆదాయం రాకుండా తగ్గిపోతూ ఉన్నది. జిఎస్టీ రావడంతో ఏమైంది? ఏదైతే పన్నులు మిగతా వేసే ఉన్నాయో డీజిల్ మీద కానీ, పెట్రోల్ మీద కానీ, లేకపోతే రిజిస్ట్రేషన్ల మీద కానీ, ఎక్సైజ్ మీద కానీ, వీటి మీద రేట్లు పెంచుతూ ఉంటుంది. ఇప్పుడు ఇవాళ రేపు పెట్రోల్, డీజిల్ అనేది ప్రతి మనిషికి నిత్యావసరం అయిపోయింది. నువ్వు ఇప్పుడు ఇవాళ ఇంటికా నుంచి కిరాణం షాప్ పోవాలన్నా కానీ బండి వేసుకొని పోవాలి. ఆ బండి నడవాలంటే పెట్రోల్ కావాలి. ఆ పెట్రోల్ రేటు 60 రూపాయలు ఉన్నది, ఇవాళ 120 రూపాయలు అయింది. అంటే డబల్ పెరిగింది. రూపాయికి 2 రూపాయలు అయింది. పెట్రోల్ రేటు పెరిగితే ఇప్పుడు ఆ కూరగాయలు తీసుకొచ్చేటువంటి బండి కూడా పెట్రోల్, డీజిల్ పోయాలి. దాంట్లో దాని రేటు పెరిగింది కాబట్టి కూరగాయ రేటు పెరుగుతుంది. సో ఇట్లా డిపెండ్స్ అయి ఉన్నది అంతా కూడా. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం తగ్గిపోవడం వల్ల ఈ జిఎస్టీ తోటి రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి పన్నులేసేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో 2-3 వాటి మీద రేట్లు పెంచుతూ ఉంది. ఏ ప్రభుత్వం అయినా, ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కాదు, రేట్లు పెంచుతూ ఉన్నారు వాళ్ళు. దాంతో ఏమవుతుంది? అది ప్రజల మీదే భారం పడుతూ ఉన్నారు. ఇలా మోడీ గారు చెప్పేది అంతా కూడా తిరకాసు వ్యవహారమే. వాళ్ళ ఎంపీగా పోటీ చేసామంటగా తిరకాసు అని చెప్పేసి అట్లా తిరకాసు లెక్కనే ఉన్నది కథ. మీరు చేసేటువంటి ఘనకార్యం వల్ల ఈ రకంగా జరుగుతూ ఉన్నది. ఇగో జిఎస్టీ జోసు, నేటి నుంచి పన్నుల తగ్గింపు అమలు, భారీగా తగ్గనున్న వస్తువుల ధరలు, నిత్యావసర వస్తువుల నుంచి కార్ల దాకా, ఔషధాల నుంచి టీవీల దాకా ధర తగ్గింపు. ఇప్పటికే తగ్గింపును ప్రకటించిన కంపెనీలు తమ డీలర్లకు కొత్త ధరల పట్టిక చేరవేత ధరల తగ్గుదలతో దేశ ప్రజల్లో హర్షాతిరేకాలు వస్తూ ఉన్నాయంట. నవరాత్రుల ప్రారంభం రోజే సంబురాలు. ఈ సంబురాలు గింబురాలు అంతా కాదురా నాయన, ఇవంతా బీహార్ ఎన్నికల కోసం చేస్తున్నటువంటి ఒక డ్రామా ఇదంతా కూడా. మీరు చూడండి, బీహార్ ఎన్నికల కోసం చేస్తున్నటువంటి ఒక డ్రామా. రేపు ఎన్నికలు అయిపోయాక మళ్ళీ ఇదంతా మారుతుంది. ఇట్లా మస్తుగా చెప్పారు. ఎన్నికల ముందు పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు తగ్గించడము, ఎన్నికలు అయిపోయాక మళ్ళా నొప్పి తెలవకుండా అప్పుడు 10 పైసలు, అప్పుడు 20 పైసలు, అప్పుడు 30 పైసలు అని చెప్పేసి రోజు పెంచుకుంటా మళ్ళీ 1 నెల 2 నెలల్లో దాన్ని పెంచేయడము. ఇదంతా ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీలు చేసేటువంటి చీప్ ట్రిక్స్ ఇవన్నీ కూడా. సో కాబట్టి ఇది పెద్దగా ఇందులో చెప్పుకోదగ్గది పెద్దగా ఏమీ లేదు. ఈ విషయాన్ని మనము గమనించుకోవాలి. ఈ జోషు గీషు ఇవన్నీ పేపర్లో రావడానికి కారణం ఇవన్నీ కూడా ఇప్పుడు బీహార్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ బీహార్ ఎన్నికల కోసము, ఎందుకంటే బీహార్ పెద్ద స్టేటు, అక్కడ ఓడిపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. అక్కడ గెలవాలంటే ఇట్లాంటివన్నీ ఏదో ఎత్తులు చిత్తులు జిమ్మిక్కులు చేయాలి. అందులో భాగం ఇదంతా కూడా. జిఎస్టీ 2.0 లేదు, 3.0 లేదు, అంతా ఉత్తి డ్రామా ఇదంతా కథ. రైట్, మిగతా వార్తలు చూద్దాం.
కాళేశ్వరం సంబంధించి మనం డిస్కస్ చేసుకోవాలి ఒక అంశాన్ని. కాళేశ్వరం మీద ఇదే కాంగ్రెస్ నాయకులు, ఇదే బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రులు కానీ ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు కానీ వీళ్ళందరూ కూడా చాలా విషయాలను మాట్లాడారు. కాళేశ్వరం అంటే ఇది, కాళేశ్వరంలో మేము మేడిగడ్డని, అన్నారని, సుందిలని, మూడిట్లని పక్కన పెడతాము. ఈ నుంచి తీసుకురావాల్సినటువంటి ఈ ఇప్పుడు ఈ కాళేశ్వరం నుంచి 240 టీఎంసీలు తెచ్చుకోవచ్చు. నేను మళ్ళీ కూడా చెప్తాను మీకు ఇట్లా. ఇది మేడిగడ్డ, ఇది అన్నారం, ఇది సుందిల్ల, ఇది ఎల్లంపల్లి, ఇది తుమ్మిడిహెట్టి, ఇది తుమ్మిడిహెట్టి. ఇక్కడ నుంచి ఇది బ్యారేజ్ కట్టి ఒక కాలువలు తెచ్చి నీళ్ళు తీసుకురావాలనేది కథ. ఇది సముద్ర మట్టానికి 148 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇది కూడా సేమ్ సముద్ర మట్టానికి 148 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ 148 నుంచి 148కి రావాలంటే వీళ్ళు రాజకీయ ప్రసంగంలోనేమో గ్రావిటీ ద్వారా తీసుకొస్తామంటారు, కానీ గ్రావిటీ ద్వారా రాదు. ఈడ కూడా 2 లిఫ్ట్లు పెట్టాలి. ఒకటి 40 కిలోమీటర్ దగ్గర ఒకటి, ఈడొక లిఫ్ట్, ఇంకొక లిఫ్ట్, 2 లిఫ్ట్లు పెట్టాలి. ఈ 2 లిఫ్ట్లు పెడితేనే దాదాపు 46 మీటర్ల ఎత్తి పోస్తేనే ఇళ్ళకి వచ్చి పడతాయి. ఎందుకంటే భూమి ఎప్పుడు సమాంతరంగా ఉండదు కదా, రకరకాలుగా అప్స్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి. సో కాబట్టి ఇది వీళ్ళు చెప్తున్నటువంటి ముచ్చట. అయితే ఇక్కడ నుంచి 240 టీఎంసీలు ఎత్తిపోసుకోవడానికి మనకు ఫెసిలిటీ ఉంది, అవకాశం ఉంది. ఇప్పుడు ఉన్న పలంగా ఎత్తిపోసుకున్న 3వ టీఎంసీకి ఇంకా అనుమతి లేదు కాబట్టి ఉన్న పలంగా ఎత్తిపోసుకున్న 90 రోజుల పాటు రోజు 2 టీఎంసీలు ఎత్తిపోసుకున్న 180 టీఎంసీలు యాజ్ ఆఫ్ నౌ మనము రోజు ఎత్తిపోసుకోవచ్చు. రోజు 2 టీఎంసీలు లెక్కన 90 రోజుల పాటు అంటే ఒక 3 నెలల పాటు మనము ఒక 180 టీఎంసీలు ఎత్తిపోసుకోవచ్చు. అవకాశం ఉంది మనకు. దాని మీద ఉన్నటువంటి రిజర్వాయర్లు, దాని మీద ఉన్నటువంటి అన్ని చెరువులు, కుంటలు అన్నీ కూడా నింపుకొని పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనకు ఉన్నటువంటి అవకాశం. కానీ దీన్ని పక్కన పెట్టారు, దీన్ని పక్కన పెట్టేశారు ప్రస్తుతానికి. ఎందుకు పక్కన పెట్టారంటే ఈ 3 బంద్ పెట్టేస్తే కాళేశ్వరం బంద్ పెట్టిర్రు అని చెప్పేసి ప్రజలు అనుకోవాలని చెప్పేసి. మొన్నటిదానికి ఏం చెప్పారు వీళ్ళు, ఇక్కడ నుంచి తేవాల్సిన నీళ్ళన్నీ మేము ఇక్కడ నుంచి తీసుకొస్తాము, ఎల్లంపల్లి నుంచి మన తుమ్మిడేటి నుంచి ఎల్లంపల్లికి తీసుకొస్తాము అని చెప్పారు. ఈడ తుమ్మిడేటి దగ్గర 152 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ తోటి బ్యారేజ్ నిర్మాణం చేయాలి. వాస్తవానికి బ్యారేజ్ నిర్మాణం చేయాలి, కానీ 152 మీటర్ల ఎఫ్ఆర్ఎల్కి మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు, ఒప్పుకునే అవకాశం లేదు. దాంతో 148 మీటర్ల ఎఫ్ఆర్ఎల్కే అప్పటి ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం ఒప్పందం చేసుకొని వచ్చింది. ఆ ఒప్పందం ఉంది ఇప్పుడు. దాంతో అది దాన్ని పక్కన పెట్టారు, ఈ కాళేశ్వరాన్ని కట్టారు. ఇది తుమ్మిడేటని కూడా ప్రాణహిత చేవలని మొత్తం పూర్తిగా పక్కన పెట్టలే. ప్రాణహిత చేవలని దాన్ని ప్రాణహిత ప్రాజెక్టుగా మార్చి ఓన్లీ ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాలో ఒక 3-4 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తేందుకు ఇది ఒక చిన్న ప్రాజెక్టు కింద దీన్ని ఇక్కడికే పరిమితం చేసిరు. మేము కట్టుకుంటాము అని చెప్తే దానికి 148 మీటర్ల ఎఫ్ఆర్ఎల్కి అనుమతి తెచ్చి ఇక్కడ మిగతాది ఇక్కడ 100 మీటర్ల ఎత్తుకి ఇక్కడ అనుమతులతోటి 2 రాష్ట్ర ప్రభుత్వాల ఒప్పందంతో ఇక్కడ 3 బ్యారేజ్ కట్టుకొని తీసుకొచ్చుకొని ఇలా పోసుకున్నాం. ఇది జరిగినటువంటి కథ. అయితే ఇప్పుడు కొత్తగా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తా ఉన్నారు, ఈ 152కి ఒప్పాడంట. ఆయన ఒప్పాడంట, 150కి కడతాం మేము అంటున్నాడు. 150 మీటర్ల ఎత్తులో కడతాం మేము బ్యారేజ్ని, కట్టి ఎల్లంపల్లికి నీళ్ళు తీసుకొస్తాము అని చెప్తా ఉన్నాడు. 150కి కూడా అక్కడ ఉన్నటువంటి మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకునే పరిస్థితి లేదు, ఎందుకంటే అక్కడ ముంపు ఎక్కువ ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ నుంచి ఎన్ని నీళ్ళు వేస్తారంట, కేవలము 80 టీఎంసీల నీళ్ళు వేస్తారంట. 80 టీఎంసీల నీళ్ళు. ఎవరి చెవులో పూలు పెడుతురో వీళ్ళు నాకు అర్థమైతే లేదు, తెలుస్తుందా వీళ్ళకి తెలియదా అర్థం కాదు. 80 టీఎంసీల నీళ్ళు. మరి ఇక్కడ 165 టీఎంసీలు ఉన్నాయి, 165 టీఎంసీలు అవైలబిలిటీ ఉన్నది అని చెప్పేసి మొన్నటిదాకా చెప్పినటువంటి వాళ్ళు 80 టీఎంసీలు తెస్తామని చెప్తా ఉన్నారు. 160 తీసుకురావాలి కదా. మళ్ళీ దాంతోపాటు ఇక్కడ తుమ్మిడేటి దగ్గర కట్టరంట. ఈ పైకి పోయినాక ఇక్కడ వాద్రా ఉంటుంది, ఒక 5 కిలోమీటర్లు పైకి పోయినాక ఆ వాద్రా దగ్గర కడతారంట. తుమ్మిడేటి దగ్గరే కట్టాలి వీళ్ళు. తుమ్మిడిహెట్టి దగ్గరే కట్టి అక్కడి నుంచే 152 మీటర్ల ఎత్తులో కట్టి అక్కడి నుంచే 160 టీఎంసీలు ఎల్లంపల్లికి తీసుకురావాలి. డొల్లతనం ఎట్లా అంటే ఇక చూడండి, అది అందులో భాగం ఈ వార్త. ఇక చూడు, కాళేశ్వరంపై అబద్ధాలకు చెక్కు, కాంగ్రెస్ సర్కారు తమ్మిడిహెట్టి ప్రతిపాదనలో బయటకు వస్తున్నటువంటి వాస్తవాలు. 152 మీటర్ల ఎత్తు బరాజ్కు గతంలో ఒప్పందం ఉందన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి.
152 మీటర్ల ఎఫ్ఆర్ఎల్కు గతంలోనే ఒప్పందం ఉంది అని చెప్పేసి కాంగ్రెస్ ఇంజనీర్లు కూడా చెప్పారు. కాంగ్రెస్ ఇంజనీర్లు, కాంగ్రెస్ వాళ్ళు, కాంగ్రెస్ మంత్రులు చెప్పారు. కానీ ఇప్పుడు 152 మీటర్లకు మహారాష్ట్రతో సంప్రదింపులు చేస్తారంట. 150 మీటర్లకు మహారాష్ట్రతో ఇప్పుడు సంప్రదింపుల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. 160 టీఎంసీల ప్రాణహిత చేవెళ్ళ నేడు 80 టీఎంసీలకే పరిమితం చేసిరు. అక్కడ నీటి లభ్యత లేదని పరోక్షంగా అంగీకరిస్తున్నటువంటి రేవంత్ సర్కార్ 165 టీఎంసీలో నీటి లభ్యత ఉంది అని చెప్పినటువంటి ఈ కాంగ్రెస్ నాయకులు మరి ఇప్పుడు 80 టీఎంసీలకు ఎందుకు పరిమితం చేస్తూ ఉన్నారు? దేనికోసం పరిమితం చేస్తూ ఉన్నారు? అర్థం చేసుకోవాలి. తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి. వీళ్ళు ఎన్ని అబద్ధాలు చెప్పిరో అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రభుత్వ పెద్దల మెడకే చుట్టుకుంటున్నటువంటి 35,000 కోట్ల అంచనా లీకులు. హరీష్ రావు ట్వీట్తో కుర్తిలో పడిన ఎలక లెక్క మారిపోయింది పరిస్థితి. ఏమైంది? 80 టీఎంసీలు తేవడానికి 150 మీటర్ల ఎత్తులో బ్యారేజ్ కట్టడానికి 35,000 కోట్లు అవుతుందంట. 35,000 కోట్ల ఒక బ్యారేజ్ కట్టడానికి, ఒక బ్యారేజ్ ఒక లిఫ్ట్ పెట్టడానికి 35,000 కోట్ల. ఏమనిపిస్తుంది ఇప్పుడు మీకు? కాళేశ్వరం మొత్తం 3 బ్యారేజీలు, రిజర్వాయర్లు, టన్నెళ్ళు, సొరంగాలు, పంప్ హౌజులు, స్టేషన్లు, సబ్స్టేషన్లు ఇవన్నీ కడితే 90,000 కోట్లు అయితే కేవలం ఒక బ్యారేజ్, ఒక లిఫ్ట్, ఒక 2 లిఫ్ట్లు పెట్టినందుకే 34,000 కోట్లు అవుతాయంట అంచనా వ్యయం. ఇంకేది పెరుగుతుంది కూడా చూడండి మీరు. కాంగ్రెస్ అంటే దోపిడీ ఎక్కువ ఉంటుంది, లంచాలు ఎక్కువ ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఆకలి ఎక్కువ అవుతుంది, అందరు తినాలి తలా ఇంత. సో కాబట్టి ఇది 35,000 కోట్లే కాదు, ఇంకా పెరుగుతుంది. నాకు తెలిసి అటు ఇటుగా 50,000 కోట్లకు చేస్తారు దాన్ని. ఒక్క దీన్నే. ఈ వార్త ఇక్కడనే కాదు, సరే నమస్తే తెలంగాణనే వచ్చిందని అనుకుంటే మనం అనుకోవచ్చు. ఇక్కడ వెలుగు అనే పత్రిక ఉంది కదా, ఇగో తుమ్మిడిహెట్టిపై మహారాష్ట్రతో త్వరలో ఒప్పందం. ఆ రాష్ట్రానికి వెళ్ళనున్న సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్ర సీఎంతో భేటీ అయి డిస్కస్ చేసేటువంటి అవకాశం. అక్టోబర్ మొదటి వారంలో లేదంటే 2వ వారంలో షెడ్యూలు. ఇప్పటికే 150 మీటర్ల ఎత్తుకు మహారాష్ట్ర సూత్రప్రాయంగా అంగీకరించిందంట. ఓ అమ్మనే, ఓ వెలుగునే, అట్టనా 150కి ఒప్పుకుర్రాళ్ళు? ఓహో చూద్దాం, తేవాలి, నువ్వు పత్రం పట్టుకొని రావాలి. భూసేకరణ పరిహారం చెల్లింపునకు మన రాష్ట్ర ప్రభుత్వం ఓకే. సమ్మక్క సారక్క ప్రాజెక్టు ఎన్ఓసికి నేడు ఛత్తీస్గఢ్ వెళ్ళనున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. పోరు సంతోషమే, కానీ 152కి ఒప్పియాలి, 150కి ఒప్పియాలి. 152 అని చెప్పారు కదా, మరి 150కి ఎట్లా ఒప్పిస్తారు మీరు? 152కే ఒప్పందాలు ఉన్నాయని గతంలోనే చెప్పారు కదా. మరి ఇప్పుడు ఇదేంది డొల్లా? ఈ కథ ఏంది? జనం షోలో పూలు పెడుతున్నారు, పోతారంట. మరి అప్పుడు ఒప్పుకున్నటువంటి అప్పుడు దేవేంద్ర ఫడ్నవీసే ఉన్నాడు, ఇప్పుడు కూడా దేవేంద్ర ఫడ్నవీసే ఉన్నాడు. మరి అప్పుడు ఎందుకు ఒప్పుకోలే? కేసీఆర్ పోయినప్పుడు దేనికి ఒప్పుకోలే? ఇప్పటి ఒప్పుకుంటాడు? మోడీతో చెప్పిస్తున్నావా? ఇప్పుడు మోడీతో చెప్పించి ఒప్పిస్తున్నావా? చూద్దాం, నువ్వు చేసుకురా. సో కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఇన్ని రోజులు చెప్పినటువంటి అబద్ధాలకు ఇక్కడ వాస్తవ రూపం తెలుస్తూ ఉన్నది. అదే ఇక్కడ ఉన్నది చూడండి. ఇగో నిజం గడప దాటే లోపు అబద్ధం ఊరంతా చుట్టొస్తుందట. 1 కోటి ఎకరాల మాగానికి ప్రాణాధారమైన కాళేశ్వరంపై కాంగ్రెస్ దుష్ప్రచారం ఇలాగే కొనసాగింది. ప్రాణహిత జలాలను ఎత్తిపోయకుండా రైతులను గోసపెడుతున్నది. గోదావరి జలాలను ఏపీ తన్నుకుపోయేలా స్వయంగా తలుపులు తెరుస్తున్నది. కేసీఆర్ వైపు కాంగ్రెస్ ఒక వేలువెత్తి చూపితే మేడిగడ్డను ఎందుకు ఎండబెడుతున్నావు అని ప్రజలు సర్కారును 4 వేలు ఎత్తి చూపుతున్నారు. దీంతో తుమ్మిటి రాగం అందుకున్నారు. దీంతో నిజం నిలకడ మీద బయటకు వస్తున్నది. గతంలో 7 ఏళ్ల పాటు కేంద్రము మహారాష్ట్ర ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నా తట్టెడు మట్టి తీయలేకపోయిన తుమ్మిడేటి తోక పట్టుకొని గోదావరి ఈదలేమని రేవంత్ ప్రభుత్వమే తేల్చి చెప్తున్నది. కేసీఆర్ ప్రభుత్వం మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ నిర్మించడం సమంజసమేనని పరోక్షంగా అంగీకరిస్తున్నది. మరి మహారాష్ట్రతో సంప్రదింపులు చేపడతామని ప్రకటిస్తున్న రేవంత్ ప్రభుత్వము తుమ్మిడిఎట్టి బ్యారేజ్ ఎత్తును నీటి లభ్యత అంచనాలపై ప్రజలకు సహేతుకమైనటువంటి వివరణ ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఇన్నాళ్ళు గట్టు మీద కూర్చొని తెలంగాణకు నీటి గోస తీర్చినటువంటి కేసీఆర్ పైన రాళ్ళు వేసినంత ఈజీ కాదు అని చెప్పేసి ఒక వార్తని రాసిరు. చాలా స్పష్టంగా రాసేసిరు, ఇక్కడ క్లియర్ అర్థమైపోతా ఉన్నది. సో ఏమన్నారు ఇక్కడ? 165 టీఎంసీల దాన్ని 80 టీఎంసీలకు కుదించారు. ఒకటి పాయింట్ నెంబర్ 1. 152 ఇక్కడ నీటి రాస్తా.
165 టీఎంసీలని ఓన్లీ 80 టీఎంసీలకు కుదించారు. 80 టీఎంసీలకు కుదించారు. ఒకటి 152 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ హైట్తో ఉన్నదాన్ని 150కి చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఒక బ్యారేజ్ నిర్మాణము ఈ కాలువలకే 35,000 కోట్లు అవుతాయి. 35,000 కోట్లు అవుతాయి అని చెప్పేసి అంచనా వ్యయం చేస్తూ ఉన్నారు. ఎక్కడ వేరు మరి మేధావులంతా ఎడవండుకురో ఇలా మాట్లాడాలి. 35,000 ఒక బ్యారేజ్ నిర్మాణానికి కాలువలకే 35,000 అయితే ఇక మరి అది ఏ మేరకు కరెక్టో చూద్దాం, ఆలోచన చేద్దాం. ఇది క్లారిటీ వచ్చిన తర్వాత. ఇప్పుడు దీనికోసం అంట మన రేవంత్ రెడ్డి గారు మహారాష్ట్రకు పోయి ఈ మహారాష్ట్రతో ఒప్పందాలు చేసుకొని 150కి ఒప్పించి అందులోకి వెళ్ళి 80 టీఎంసీలు తీసుకొస్తాడంట. 80 టీఎంసీలు అంటే ఒక 2 లక్షల ఎకరాలకు అక్కడనే పోతాయి. ఒక 20 టీఎంసీలు ఈయన నికరంగా ఎత్తిపోసేది 40 టీఎంసీలు. ఎల్లంపల్లిలో 40 టీఎంసీలు ఎన్ని రిజర్వాయర్లు నింపుతావు? ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తావు చెప్పండి? ఆన్లైన్ రిజర్వాయర్లే బొచ్చడు ఉన్నాయి కదా. మీరు కట్టినటువంటి ఎల్లంపల్లి మేము కట్టామని చెప్పుకుంటున్నటువంటి మిడ్ మానేరు, లోయర్ మానేరు ఇవి పక్కన పెడితేనే మొత్తం 140 టీఎంసీలు ఉన్నాయి. 144 టీఎంసీలు. సరే, అందులో ఇప్పుడు మేడిగడ్డ, అన్నారం, సుందిలా ఈ 3 తీసేదా 30-40 టీఎంసీలు. అట్లయినా 100 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ ఉంటుంది. ఇది కథ. ఇటు చూస్తే భారతీయుల పైన విద్వేషం, ట్రంప్ మద్దతు బృందాలు, మాగా, ఫోర్చాయ్ కుతంత్రం, కాగ్ ది టాయిలెట్ పేరిట చాప కింద నీరుల ఆపరేషన్, ఇండియా అమెరికా ఫ్లైట్ బుకింగ్స్ను అడ్డుకునేందుకు యత్నం, టికెట్ కొనుగోలు పూర్తి కాకుండా రిజర్వేషన్ పేరిట బ్లాక్ చేస్తున్నారంట. ఏమేమో చేస్తుంది అమెరికా. మొన్నటిదాకా H1B వీసాల మీద లక్షల డాలర్లు కట్టాలని చెప్పేసి పెట్టింది. ఇప్పుడు అది వార్షికం కాదు, వన్ టైమే అని చెప్పేసి మళ్ళీ సవరించుకుంది. అసలు కాంగ్రెస్కు ఎసరు పెడుతున్నట. ఒక్కొక్క సీనియర్ను ఏరేస్తున్న ముఖ్య నేత, మింగలేక కక్కలేక కుమిలిపోతున్నటువంటి నాయకులు, ఆత్మవంచన చేసుకున్న వారికి అత్యవసర పదవులు, ఆత్మాభిమానం గల నేతలకు ధృతరాష్ట్ర కౌగిలి, అధిష్టానం వద్ద చక్రం తిప్పగలిగే వారిని పక్కకు పెట్టిరు, రాజకీయాల నుంచి తప్పించేందుకు పావులు కలుపుతా ఉన్నారు. ఇప్పుడు ఈ పావులు కలిపేంట్లో బాదయాష్కి గౌడ్ పానేపాయే, ఇట్లా చాలామంది కాంగ్రెస్లో అధిష్టానంతో లాయల్గా ఉన్నటువంటి వాళ్ళందరూ సైడ్కు వేరు. ఆ రాహుల్ గాంధీకి సోయి ఉండదు. రేవంత్ రెడ్డి ఏం చెప్తే అదే ఏంటాడు ఆ రాహుల్ గాంధీ. ఆయనకు కొంత కూడా పరిణితి లేకుండా అయింది. సో కాబట్టి ఇక్కడ అసలు కాంగ్రెస్ వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎసరు పెట్టేసి వాళ్ళకి పంపించేస్తా ఉన్నాడు. దశాబ్దాల పాటు కాంగ్రెస్లో ఉండి పోరాటం చేసినాం. ఇవాళ తినబోయే ముందు వేరే వాళ్ళు వచ్చి కంచం గుంజుకున్నట్లున్నది మా పరిస్థితి. మా పని అయిపోయింది, ఇక రాజ్యం ఏలండి ఆవేదనతోటి ఓ అసలు కాంగ్రెస్ నేత గుండెల్లో నుంచి పెళ్ళు బుక్కిన మాటలు ఇవి. నాకు తెలిసి ఇవి జీవన్ రెడ్డి గారు అన్నారు కదా అప్పట్లో, జీవన్ రెడ్డి గారి మాటలు అవి. నేను ఎప్పటికైనా కాంగ్రెస్కు సీఎం అవుతా రాసుకోండి అని చెప్పిన ఓ సీనియర్ కాంగ్రెస్ నేత వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేయనని చెప్తున్నాడు. ఎవరా ఆయన? జగ్గారెడ్డి పోటీ అని అంటున్నాడు. ఇంకెవరు అన్నారా ఆయన మొన్న, ఇవే నాకు లాస్ట్ ఎన్నికలు అయితే అని చెప్పేసి ఎవరు అన్నారు. ఈయన పార్టీ మారిన ఆయన శేషన్ గన్పూర్ ఎమ్మెల్యే అని బహిరంగ ప్రకటన చేసేదాకా పరిస్థితి వచ్చింది. నోరున్న నేతగా పేరున్న ఆయన ఇప్పుడు అన్నీ సర్దుకొని ఇట్లా రాయొద్దు, అన్నీ మూసుకొని రాయాలి. అన్నీ సర్దుకోవడం ఏం లేదు, అన్నీ మూసేసుకొని నోరు అన్నీ మూసేసుకొని సైలెంట్గా పార్టీకి కట్టప్పనని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నమాట. అసలు కాంగ్రెస్ వాళ్ళ దుకాణం అయిపోయింది. ఇక ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ఆయన అనుచరులు వాళ్ళకు మాత్రమే అసలు ఉంటుంది అన్నమాట. ఇప్పుడు అసలు కాంగ్రెస్ వాళ్ళ పని అయిపోయింది. ఏమైంది?
ఏమైంది బ్యాట్ లేదు అట్లా ఉసూరు తీస్తున్న యూరియా రైతుల ప్రాణాలు బలిగొంటున్నటువంటి ఎరువుల కొరత కొన్ని చోట్ల గొడవలు గాయాల పాలవుతున్నటువంటి రైతన్నలు ఇవన్నీ బీఆర్ఎస్ వల్ల సృష్టించారని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయి మాట్లాడతారు. మరణశయ్య పైన మదర్ డైరీ నార్మల్ మూసివేత దిశగా సర్కారు అడుగులు యాదగిరి గుట్టకు నెయ్యి సరఫరా నిలిపివేసే యోచన గత జనవరిలోనే పలు ఆలయాలు హాస్టళ్లకు నెయ్యి పాలు బంద్ పెట్టినట్ట విజయ డైరీకి అప్పగించేలా పావులు కలుపుతా ఉన్నారు ఆందోళన బాటలో రైతులు. మదర్ డైరీని కూడా మూసేసేటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి విజయవంతంగా. మూసేసేది అన్నీ మూసుకుంటూ ఓరి లేదా అన్నీ అమ్ముకుంటూ ఓరి. చంద్రబాబు గారికి కూడా అమ్మడం చాలా ఇష్టము. అదే తరీకలో మీరు కూడా అమ్ముకుంటూ పోతే ఇంకా మంచిగా ఉంటుంది. బేసిక్గా కవిత గారు బీఆర్ఎస్ పార్టీలో ఉంటే ఆంధ్రజ్యోతి అనేటువంటి పత్రిక ఆ వార్తను కనీసం చూపించకపో. ఇప్పుడు ఆమె రెబల్గా ఉన్నది కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నది కాబట్టి నన్ను కుటుంబానికి దూరం చేసిన వాళ్ళ భరతం పడతా, భవిష్యత్తులో నా జన్మభూమి నాకు కర్మభూమి కావచ్చు, సిద్దిపేట చింతమడక ఎవరి సొత్తు కాదు, గతంలో ఇక్కడికి రావాలంటే కేజీఎఫ్ల ఆంక్షలు ఉండేవి, ఇకపై ఆంక్షలు పెడితే మళ్ళీ వస్తా. తన స్వగ్రామం చింతమడకలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఇప్పుడు ఆమె వార్తను ప్రధానంగా రాస్తారన్నమాట. ఆంధ్ర పత్రికలు సామాజిక వర్గం పత్రికల ఇంటెన్షన్ అర్థం చేసుకోవచ్చు మనం. రైట్, ఇంకొక ప్రధానమైనటువంటి వార్త ప్రత్యేక జీవోతోటి ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు పెట్టాలన్నా వద్దా. అయితే నిన్న ఒక వార్తను మనం చూడవచ్చు. ఫస్ట్ నిన్న ఇదే పత్రికలో నిన్న ఒక వార్త వచ్చింది, ఇక్కడ మీరు చూడవచ్చు. ఇగో సీజే తోటి హైకోర్టు న్యాయమూర్తితోటి రేవంత్ రెడ్డి గారు భేటీ అయ్యారు నిన్న. దాని కిందనే ఒక వార్త వచ్చింది. స్థానిక ఎన్నికలపై ముందుకెలా వెళ్ళాలి, 2 రోజుల్లో ప్రభుత్వం కీలక నిర్ణయము, బీసీ రిజర్వేషన్లు స్థానిక సమరంపై మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ, జీవో ఇచ్చి ఎన్నికలకు వెళ్దామన్న కొందరు, పార్టీ పరంగా వెళ్దామన్న మరికొందరు, 42%పై జీవో ఇవ్వడంపైన చర్చ, తుది నిర్ణయం ముఖ్యమంత్రిదే, రేపు దీనిపైన సిఎస్ కీలక సమావేశం అని చెప్పేసి నిన్న రాసిరు. అంటే రేవంత్ రెడ్డి గారు హైకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరైతే ఉన్నారో వారితోని భేటీ అయ్యారు. భేటీ అయినా ఇక్కడ వార్త వేరు. కొత్త జిల్లాల్లో కోర్టు భవనాలు నిర్మించండి, సిబ్బందిని నియమించండి, హైకోర్టు సీజే జస్టిస్ అమరేష్ కుమార్ సింగ్ భేటీ అయ్యారు అని చెప్పేసి దాని గురించి అని రాసిరు. బట్ దాని కింద ఉన్న వార్త ఇంటెన్షన్ మనం అర్థం చేసుకోవాలి. ఈ ఫోటోకు ఈ వార్తకు సింక్ ఉంటుంది. ఈ ఫోటోకు ఇవాళ వచ్చినటువంటి వార్తకు కూడా సింక్ ఉన్నది. ఆ ఫోటోకి ఇడున్నటువంటి వార్తకు కూడా సింక్ ఉన్నది. ఆయన కలిసిన తర్వాత ఒక క్లారిటీ వచ్చింది వీళ్ళకి. ఎవరు ముఖ్యమంత్రి గారు సీజేఐని హైకోర్టు జడ్జిని సీజేని కలిసిన తర్వాత ఒక ఐడియా వచ్చింది, ఒక క్లారిటీ వచ్చింది. దాంతో వార్త ప్రత్యేక జీవోతో స్థానిక ఎన్నికలకు సర్కార్ సిద్ధం అవుతా ఉంది. దశమిలోపు షెడ్యూల్ వస్తుందంట. అక్టోబర్ 2 తారీఖు ఉన్నది పండుగ, దసరా పండుగ. సో కాబట్టి ఆ లోపు మరి ఏం చేస్తారు, విజయదశమి లోపు వస్తుందని చెప్తా ఉన్నారు. రిజర్వేషన్లు ఖరారు చేసి రేపు సాయంత్రానికి పూర్తి నివేదిక అందజేయాలని జిల్లా కలెక్టర్లకు సిఎస్ ఆదేశం. బీసీ రిజర్వేషన్ల ఖరారు 2024లో చేసిన కులగణన మేరకు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల ఖరారు 2011 జనాభా లెక్కల ప్రకారం 100% ఎస్సీ ఎస్టీలు ఉన్న చోట వారికే, అందులో 50% స్త్రీలకు. పచ్చ జెండా ఊపగానే రిజర్వేషన్లు ప్రకటన. జడ్పీ సిఇఓలు, ఆర్డీఓ, ఎంపీడీఓలతోటి నేడు కలెక్టర్ల సమావేశము. 1-2 రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన. రాష్ట్రంలో మొత్తం 1,67,03,168 ఓట్లు ఉన్నారు. అందులో 85 లక్షల మంది మహిళలు, 81 లక్షల మంది పురుషులు ఉన్నారు. ఇతరులు 504 ఉన్నారు అనమాట. మొత్తానికైతే జీవో ద్వారా ఎన్నికలు పెడదామని చూస్తూ ఉన్నారు. అయితే ఈ గవర్నమెంట్ ఆర్డర్ ద్వారా 42%
42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తే ఇది నిలబడుతుందా, కోర్టులకు పోతే నిలబడుతుందా నిలబడదా అనేది పెద్ద ప్రశ్న. కాబట్టి ఇది పోవాలి, రిజర్వేషన్ ఇవ్వాలి. ఇక్కడ ఏం చేయాలంటే రేవంత్ రెడ్డి గారు చాలా ఎట్లా అంటే చాలా ఒక జాగ్రత్తగా ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో ఒక దిట్ట లెక్క మారిపోయారు. ఇప్పుడు ఉన్న పలంగా వాయిదా వేసారు అనుకో ఏమవుతుంది? ఈ ఎన్నికలు జరుగుతాయి అనుకుంటారా మీరు? ఏ స్థానిక సంస్థల ఎన్నికలు ఏవి జరగవు. ఈ ఎన్నికలను వాయిదా వేయడం కోసమే ఇప్పుడు జీవో ద్వారా ఇదని చెప్తా ఉన్నారు. ఒక డ్రామా ఇదంతా కూడా. ఎట్లా చెప్తా వినండి. 42% ఇచ్చి జీవో ఇస్తారు. ఏం చేస్తారు? దశమిలోపు అంటే అక్టోబరు 2 తారీఖు లోపల స్కెడ్యూల్ ఇస్తా అంటున్నారు. ఆ లోపల ఈ జీవో ఇచ్చేస్తారు. ఈ జీవో మీద ఎవరో ఒకరు కోర్టుకు పోతారు. కోర్టుకు పోయి ఆ జీవో ద్వారా కోర్టుకు పోయి దాన్ని దుకాణం బంద్ చేపిస్తారు. తద్వారా ఏమవుతుంది? ఈ రిజర్వేషన్ ఈ జీవో కొట్టేస్తుంది కోర్టు తప్పకుండా. సుప్రీంకోర్టు గైడ్లైన్ ప్రకారంతో కొట్టేస్తుంది. కొట్టేసినాక ఇక అట్లా కొట్టేసారు కాబట్టి ఇప్పుడు ఎన్నికలు మేము పెట్టలేము, మేము ఆల్రెడీ 42% రిజర్వేషన్తోనే ఎన్నికలకు పోతాము అని చెప్తారు. దాని ద్వారా ఏమవుతుంది? కోర్టును మళ్ళీ సమయం అడగడానికి వాళ్ళకి అవకాశం వస్తుంది. మేము జీవోలు ఖరారు చేసినాము, ఇట్లా దాని మీద ఇట్లా అయ్యారు కాబట్టి మేము 42%తోనే మేము ముందుకు పోతాము అని చెప్పేసి కోర్టుకు చెప్తారు. అప్పుడు కోర్టు కూడా సమయం ఇవ్వాల్సి వస్తుంది తప్పకుండా. అటు కోర్టు మెడ మీద పెట్టేటువంటి కత్తి సైడ్కి పోతుంది. ఇగో మేము ఆల్రెడీ చిత్తశుద్ధితో ఇచ్చినాం కాబట్టి 42%, మీ కోర్టుకు పోయి ఎవరో దీన్ని వేసిరు కాబట్టి మా తప్పేం లేదు అని చెప్పేసి బీసీల దగ్గర ఇటు చేతులెత్తడానికి అవకాశం వస్తుంది. సో ఇవన్నీ ప్లాన్ చేసుకొని రేపు హైకోర్టును అడ్డం పెట్టుకొని ఈ ఎన్నికలను వాయిదా వేస్తుంది. పంచాయతీ ఎన్నికలు ఏమీ నడవవు, దాంట్లో ఏమీ డౌట్ లేదు, ఏ అనుమానం లేదు. జస్ట్ పోతారు. ఇప్పుడు రిజర్వేషన్ ఇవ్వగానే వేరే వాళ్ళు ఎవరు ఓరు, మళ్ళా కాంగ్రెస్ వాళ్ళే పోతారు. కాంగ్రెస్కు అనుబంధంగా ఎవరో ఉన్నోళ్ళు వీళ్ళు పంపించేసి కోర్టులో కేసు వేయించేస్తారు, రద్దు చేయించేస్తారు, వాయిదా అవుతుంది. ఇదే జరుగుతుంది, ఇంతకుమించి ఇంకొకటి ఏం జరగదు. అంత పెద్ద డ్రామా, ఈ వార్త డ్రామా, ఈ ఎన్నికలు డ్రామా. ఈ ఎన్నికలు ఇప్పుడు జరగవు, ఇందులో ఎలాంటి అనుమానం లేదు. ఇప్పుడు డేట్ లోపల ఇది చేస్తారు. డేట్ అయిపోయిన తర్వాత ఆ జీవో రద్దు అయితే మొత్తానికి క్యాన్సిల్ అయిపోతుంది. వాయిదా ఇంకొక 6 నెలలు వాయిదా పడుతుంది. అంతకుమించి ఇంకొన్ని దానికి ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఆలోచన ఇదే. నాకు తెలిసి ఈ డిస్కషన్లో మరి అదే జరిగిందేమో. ముఖ్యమంత్రి గారు ఈ డిస్కషన్లో మరి ఇలాంటి చర్చలు జరిగిందేమో నాకైతే అనుమానం కొడుతూ ఉన్నది. ఎందుకంటే ఆయన కలిసిన తర్వాత ఇట్లాంటి ఆలోచనలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి. ఎన్నికలు లేవు, ఏమి లేవు, అంతా ఉతకథన. ఇదంతా జస్ట్ డొలిపే కార్యక్రమం, చేతులు దులుపుకునే కార్యక్రమం.